హలో కుషికేం జేమ్స్ ఆర్ యూ ఆల్ ఈరోజు నేను మీ ముందుకి టీఎస్ సెట్ 2024లో జరిగిన కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది పార్ట్ 10 అనమాట. ఇంతకుముందు 9 వీడియోస్ చేసాము మనం ఇదే క్వశ్చన్ పేపర్ గురించి. సో ఇది పార్ట్ 10. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది అనమాట. క్వశ్చన్ నెంబర్ 50. ద aqueous సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ ఈజ్ టైట్రేటెడ్ విత్ aqueous KCl సొల్యూషన్ కండక్టోమెట్రికల్ గా మనం దీన్ని టైట్రేట్ చేస్తున్నాము. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద గ్రాఫ్ అబ్టైన్డ్? ఏ గ్రాఫ్ అనేది మనకు వస్తుంది? ఎక్స్ యాక్సిస్ మీదేమో వాల్యూమ్ ఆఫ్ కేసీఎల్ తీసుకున్నాడు, వై యాక్సిస్ మీదేమో మోలార్ కండక్టెన్స్ తీసుకున్నాడు. సో ఇచ్చిన ఆప్షన్స్ 4 డిఫరెంట్ గ్రాఫ్స్ అయితే ఇచ్చారనమాట. ఇది ఫస్ట్ గ్రాఫ్, ఇది సెకండ్ గ్రాఫ్, ఇది థర్డ్ గ్రాఫ్ అండ్ ఇది ఫోర్త్ గ్రాఫ్. సో ఇది మనకి ఏ గ్రాఫ్ వస్తుంది అనేది తెలియాలి అంటే అసలు రియాక్షన్ లో ఏం జరుగుతుంది అనేది తెలియాలి. సో ఫస్ట్ ఏం తీసుకుంటున్నాము? సిల్వర్ నైట్రేట్ ని కేసీఎల్ తో టైట్రేట్ చేశాడు. అంటే రియాక్షన్ స్టార్ట్ అవడానికి ముందు నాకు రియాక్షన్ మిక్స్చర్ లో సొల్యూషన్ ఫామ్ లో aqueous సొల్యూషన్ లో ఏజీ ప్లస్ ఉంది, అలాగే దాంతో పాటు NO3- అయాన్స్ ఉన్నాయి. దీనికి వాడేం చేస్తున్నాడు అంటే బిఫోర్ టైట్రేషన్ స్టార్ట్ అవడానికి ముందు నాకు కండక్టివిటీ ఏదైతే నేను మెజర్ చేస్తున్నానో ఆ కండక్టివిటీ అనేది నాకు ఈ 2 అయాన్స్ వల్ల మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడైతే నేను KCl యాడ్ చేశానో అంటే K ప్లస్ Cl మైనస్ యాడ్ చేశానో నాకేమవుతుంది అంటే AgCl అనే ఒక ప్రోడక్ట్ అనేది నాకు ప్రెసిపిటేట్ అయిపోతుంది. మిగిలిన అయాన్స్ నాకేముంటున్నాయి? NO3- అయాన్స్ ఉంటున్నాయి, అలాగే K ప్లస్ అయాన్స్ ఉంటున్నాయి. అంటే నేను ఎప్పుడైతే టైట్రేషన్ అనేది స్టార్ట్ చేస్తాను, లైక్ KCl అనేది యాడ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడేమవుతుంది? నాకు AgCl అనేది సపరేట్ అవుతుంది అండ్ NO3- K ప్లస్ అనే అయాన్స్ నాకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇప్పుడు మనం మైగ్రేషన్ కండక్టిమెట్రికల్గా మనం టైట్రేషన్ చేస్తున్నాం కాబట్టి మైగ్రేషన్ ఆఫ్ ద అయాన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నాకు యానయాన్స్ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ మైగ్రేషన్ ఉంది అని కనుక మనం కన్సిడర్ చేసుకుంటే నాకు మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఏజీ ప్లస్ మైగ్రేషన్ అలాగే K ప్లస్ మైగ్రేషన్ కంపారిజన్లో వస్తుంది. ఏజీ ప్లస్ అనేది నాకు బల్క్ అయాన్, అంటే ఏజీ ప్లస్ అనేది కొంచెం సైజులోను అలాగే మాస్లో కూడా కొంచెం బల్క్. సో ఇది బల్క్ సైజ్ దీనివల్ల అవడం వల్ల నాకు కండక్టివిటీ అంటే మైగ్రేషన్ త్వరగా ఏది మూవ్ అవుతుంది? నాకు K ప్లస్ అనేది ఫాస్ట్ మూవింగ్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు K ప్లస్ అనేది ఫాస్ట్ మూవింగ్ అవుతుందో అప్పుడు నాకు గ్రాడ్యువల్గా ఏమవుతుంది అంటే ఎక్స్ యాక్సిస్లో నేను వాల్యూమ్ ఆఫ్ KCl తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ KCl తీసుకుంటున్నాను కాబట్టి నాకు KCl ఇంక్రీజ్ అయ్యే కుందికి 0 KCl వాల్యూమ్ దగ్గర నుంచి, అంటే ఇనీషియల్గా AgNO3 100% ఉండి దాని నుంచి నేను 1 ml 1 ml 1 ml KCl యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవ్వాలి? నాకు కండక్టివిటీ షుడ్ ఇంక్రీజ్. అవునా? అది కూడా నాకు ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఏజీ ప్లస్ అనేది స్లోలీ మైగ్రేటింగ్ అయాన్స్ నాకు రీప్లేస్ అవుతున్నాయి విత్ ఫాస్ట్ మూవింగ్ K ప్లస్ అయాన్స్. సో దానివల్ల నాకేమో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు నాకు గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవ్వాలి, ఇది నాకు గ్రాడ్యువల్ డిక్రీజ్ అయింది. సో ఇది నాకు రైట్ గ్రాఫ్ కాదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి నాకు గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అనేది జరిగింది. సో ఇది నాకు రైట్ ఆన్సర్ అవడానికి పాసిబిలిటీ ఉంది. మళ్ళీ వద్దాం దీని దగ్గరికి. అలాగే ఇక్కడ నాకు డ్రాస్టిక్ డిక్రీజ్ ఉంది. సో ఇది కూడా నాకు రైట్ ఆన్సర్ అవ్వదు. ఇక్కడ నాకు కాన్స్టెంట్గా ఆల్మోస్ట్ కాన్స్టెంట్ ఆన్సర్ ఉంది అండ్ ఇది ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇప్పుడు నాకు డౌట్ ఈ సెకండ్ ఆప్షనా ఫోర్త్ ఆప్షనా అనేది డౌట్ వస్తుంది. ఇక్కడ మనకి పాసిబిలిటీ ఏంటి అంటే వాడు తీసుకునింది మోలార్ కండక్టెన్స్ తీసుకున్నాడు. అంటే ఫర్ ఎవ్రీ 1 మోల్ ఎలా ఉంటుంది అనేది అయితే అడుగుతున్నాడు. మామూలుగా కండక్టివిటీ అడగట్లేదు. సో మామూలుగా మామూలు కండక్టెన్స్ కనుక తీసుకుంటే మనకి వాల్యూమ్కి దాని రిలేటెడ్లో చెప్తాం కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మోలార్ కండక్టెన్స్ అంటే λm అనేది కనుక ఇవ్వకుండా జస్ట్ కండక్టెన్స్ అని ఇచ్చుంటే నాకు ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అయి ఉండేది. కానీ ఇక్కడ మోలార్ కండక్టెన్స్ λm అనేది ఇచ్చాడు కాబట్టి నాకు ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకని? మోలార్ కండక్టెన్స్ అనేది నాకు ఎప్పుడూ కూడా నంబర్ ఆఫ్ మోల్స్ మీద డిపెండ్ అయి చెప్తాం తప్ప టోటల్ వాల్యూమ్ మీద డిపెండ్ అయి మనము చెప్పము. రైట్? సో దానివల్ల సో ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఒకసారి ఎండ్ పాయింట్ అది రీచ్ అయిందో తర్వాత నువ్వు ఇంకా ఫర్దర్గా KCl యాడ్ చేస్తూ ఉంటే నంబర్ ఆఫ్ అయాన్స్ పెరుగుతాయి కాబట్టి అక్కడ నుంచి ఇంకా డ్రాస్టిక్గా నాకు లైక్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వగానే నాకు మోలార్ కండక్టెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల నాకు సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. బికాజ్ వై యాక్సిస్లో మోలార్ కండక్టెన్స్ తీసుకున్నాం కాబట్టి, అలా కాకుండా ఓన్లీ కండక్టెన్స్ కనుక తీసుకుని ఉంటే నాకు ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అయ్యేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఆక్వస్ కేసీఎల్ సొల్యూషన్ ఒబేస్ డిబై-హగల్-లొన్సాగర్ ఈక్వేషన్. డిబై-హగల్-లొన్సాగర్ ఈక్వేషన్ అనేది ఆక్వస్ కేసీఎల్ అనేది ఒబే చేస్తుంది. అయితే ఇక్కడ గ్రాఫ్ డ్రా చేశాడు అనమాట. గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ప్లాట్ ఆఫ్ లాంబ్డా ఎం అండ్ కాన్సన్ట్రేషన్ సి మనకి ఆల్రెడీ 11th క్లాస్ టెక్స్ట్ బుక్ లో చదువుతాం దీని గురించి. సో లాంబ్డా ఎం ఇట్లా స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం, ఇక్కడ లాంబ్డా ఎం తీసుకుంటాము. గేవ్ అ స్ట్రైట్ లైన్ విత్ ద స్లోప్, దీనికి సంబంధించిన స్లోప్ ఇచ్చాడు అనమాట. సైమన్ మీటర్ స్క్వేర్ పర్ మోల్. కాన్స్టెంట్స్ ఏ అండ్ బి వాల్యూస్ ఇచ్చాడు. ఏ వాల్యూ వచ్చేసి ఇది ఏ వాల్యూ 60.2, ఇది బి వాల్యూ రెస్పెక్టివ్ ఇచ్చేసాడు అనమాట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా నాట్ ఎం? లాంబ్డా నాట్ ఎం అంటే ఏంటి? ఈ స్ట్రైట్ లైన్ ని మనం పైకి ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఏదైతే వై ఇంటర్సెక్షన్ ఉంటుందో లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటాం, దాన్ని లాంబ్డా ఎం నాట్ అంటాం అనమాట. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూద్దాము, దాని తర్వాత ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాము. ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి 300 into 10 power minus 4, 150 into 10 power minus 3, అలాగే 150 into 10 power minus 4, అలాగే 60.20345. ఇది మనకి ఇచ్చిన ఆప్షన్స్ అనమాట. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, వీడు మనకి ఇచ్చిన హిట్ ఏంటి అంటే డిబై-హగల్-లొన్సాగర్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది అన్నాడు. డిబై-హగల్-లొన్సాగర్ ఈక్వేషన్ ఏంటి మనకి? లాంబ్డా ఎం ఈక్వల్ టు లాంబ్డా ఎం నాట్ minus a plus b into lambda m naught into square root of c. ఇదే మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలా వస్తుంది? లాంబ్డా m ఈక్వల్ టు లాంబ్డా m నాట్ మైనస్ స్లోప్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి. అంటే ఈ రెండు సేమే అయినప్పుడు నేను దీన్ని స్లోప్ ఈక్వల్ చేసుకోవచ్చు కదా. సో స్లోప్ ఈక్వల్ టు a ప్లస్ బి లాంబ్డా ఎం నాట్. ఇచ్చిన వాల్యూస్లో ఇచ్చిన వాల్యూ చూడండి, ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? 60.2 ఇచ్చాడు, బి వాల్యూ 0.23 ఇచ్చాడు. ఆ రెండు వాల్యూస్ నేను అక్కడ యూజ్ చేసుకోవచ్చు. స్లోప్ ఇచ్చాడు నాకు ఆల్రెడీ. స్లోప్ ఎంత ఇచ్చాడు? 60.20345. మైనస్ ఎందుకు తీసుకోవట్లేదు? మైనస్ ఎందుకంటే ఈ డైరెక్షన్ మైనస్లో ఉంది కాబట్టి అక్కడ మైనస్ వాల్యూ వచ్చింది. సో నేను మైనస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు మైనస్ తీసుకోవాలి అంటే ఫార్ములాలో ఉంది మైనస్ కాబట్టి రెండు మైనస్లు తీసుకోవాలి, నో ప్రాబ్లం. అలా అయినా క్యాన్సిల్ అయిపోతే, ఇలా అయినా క్యాన్సిల్ అయిపోతే నేను డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. 60.20345 ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత? 60.2 ప్లస్ బి వాల్యూ ఎంత? 0.23 lambda m naught. సో దీని నుంచి 0.23 lambda m naught ఈక్వల్ టు 0.00345 వచ్చింది. సో 60.2 మైనస్ చేసుకుంటే వస్తుంది. సో లాంబ్డా ఎం నాట్ ఈక్వల్ టు 0.00345 డివైడెడ్ బై 0.23. సో దీన్ని నేను ఫర్దర్గా సింప్లిఫై చేస్తే నాకు ఎంత వస్తుందంటే 0.015 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో నాకు 0.015 లేదు, 150 into 10 పవర్స్ ఉన్నాయి. సో నేను దీన్ని కనుక 150 రాసుకోవాలి అంటే 150 into 10 పవర్ 1 2 3 4 కాబట్టి 10 పవర్ మైనస్ 4 అవుతుంది. 150 into 10 power minus 4 is my right answer. So 10 power minus 4, so option number 3 అనేది నాకు right answer అవుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ గ్రాఫ్, ఇది కూడా గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఈస్ అబ్టైన్డ్ ఫర్ అడ్సార్ప్షన్. అడ్సార్ప్షన్ అంటే తెలుసు మనకి, సర్ఫేస్ కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఆఫ్ ఎ గ్యాస్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఇట్స్ ప్రెషర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అ సాలిడ్ అట్ ఎ డిఫరెంట్ టెంపరేచర్. డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర మనకి అడ్సార్ప్షన్ కి సంబంధించిన గ్రాఫ్ అయితే ఇచ్చారు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద టెంపరేచర్స్? సో గ్రాఫ్ లో చూడండి, ఇక్కడ T2 అన్నాడు, ఇక్కడ T1 అన్నాడు, ఇక్కడ T3 అన్నాడు. సో ఆ పర్టికులర్ టెంపరేచర్స్ దగ్గర ప్రెషర్ కి అలాగే అడ్సార్ప్షన్ కి రిలేటెడ్ గా ఉన్న గ్రాఫ్ అనమాట అది. సో రిలేషన్ అడిగారు, T1 కి T2 కి T3 కి మధ్యలో ఉన్న రిలేషన్. సో అడ్సార్ప్షన్ కి మనకి థంబ్ రూల్ అంటే నెవర్ మిస్సింగ్ రూల్ ఏంటి అంటే, టెంపరేచర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు అడ్సార్ప్షన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో అన్నిటికంటే తక్కువ అడ్సార్ప్షన్ ఎక్కడుంది నాకు? ఇక్కడే కదా, ఇదే కదా తక్కువ అడ్సార్ప్షన్ ఉంది. సో T3 ఈజ్ ద స్మాలెస్ట్. T3 is the highest among the all. ఎందుకని తక్కువ అడ్సార్ప్షన్ ఉంది అంటే అడ్సార్ప్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ ఎక్కువ ఉంటే అడ్సార్ప్షన్ తక్కువ ఉంటుంది, టెంపరేచర్ తక్కువ ఉంటే అడ్సార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. సో అన్నింటికంటే ఎక్కువ అడ్సార్ప్షన్ నాకు T2లో జరిగింది కాబట్టి T2 must be T2 must be the least temperature. So T3 అనేది highest. సో నాకు 1 or 4 అనేది రైట్ ఆన్సర్స్ అవుతాయి. అలాగే T2 అనేది స్మాలెస్ట్ అవ్వాలి. సో నాకు ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఓకేనా? డైరెక్ట్ క్వెషన్ మనకి లైక్ ఒక స్టేట్మెంట్ డెఫినిషన్ తెలిస్తే దీని ఆన్సర్ రాసేయచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వెషన్, a student investigated the stability of 10 ml of the silver sole by adding x milligrams of the protective colloid dextrin. డెక్స్ట్రిన్ యాడ్ చేసి ప్రొటెక్టివ్ కొలాయిడ్ ని దానికి ఎక్స్పెరిమెంట్ చేశాడు అనమాట. సో ఆ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన డేటా ఇచ్చారు. అపాన్ ద ఎడిషన్ ఆఫ్ 1 ml of 10% NaCl సొల్యూషన్ ద ఫాలోయింగ్ డేటా ఇస్ అబ్టైన్డ్. ఈ కింద డేటా ఇచ్చారనమాట. దీని నుంచి నాకు ద సిల్వర్ నంబర్ ఆఫ్ డెక్స్ట్రిన్ ఎంత అనేది కనుక్కోమన్నాడు. సో ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం ఒకసారి చూడండి. ఆబ్వియస్ గా 99, 100, 101, అలాగే 110. ఏది సిల్వర్ నంబర్ ఆఫ్ డెక్స్ట్రిన్ అని అడుగుతున్నాడు. ఇంతకీ సిల్వర్ నంబర్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా? సిల్వర్ నంబర్ కూడా మనకి సిమిలర్ టు ద గోల్డ్ నంబర్. అంటే ఏమవుతుంది, ద డెఫినిషన్ చెప్తాను చూడండి ఒకసారి. సిల్వర్ నంబర్ అంటే ఏంటి అంటే ద మినిమం నంబర్ ఆఫ్ ఆర్ ద మిల్లీగ్రామ్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ప్రొటెక్టివ్ కొలాయిడ్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో, ఈ కేసులో మనం డెక్స్ట్రిన్ గురించి మాట్లాడుతామో, మినిమం రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ అనమాట. ఎన్ని మిల్లీగ్రామ్స్ యాడ్ చేస్తే అది కోయాగులేషన్ ని స్టాప్ చేస్తుందో దానిని మనము సిల్వర్ నంబర్ అంటాము. అది దేనికి, సిల్వర్ కోయాగులేషన్ ని స్టాప్ చేయాలి. మళ్ళీ ఒకసారి ప్రాపర్ గా డెఫినేషన్ చెప్తాను వినండి. ద మినిమం నంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ అ ప్రొటెక్టివ్ కొలాయిడ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రివెంట్ ద కోయాగులేషన్ ఆఫ్, దేని కోయాగులేషన్, 10 ml ఆఫ్ ద సిల్వర్. మనకి ఎక్స్పెరిమెంట్ లో ఇచ్చినవన్నీ కూడా 10 ml సిల్వర్ ఇచ్చాడు. సో వాల్యూమ్ ఆఫ్ ద సిల్వర్ 10 ml ఇచ్చాడు. ఈ 10 ml సిల్వర్ దానికి కూడా 1 ml ఆఫ్ NaCl 1 ml ఆఫ్ NaCl యాడ్ చేసినప్పుడు మినిమం రిక్వైర్డ్ డెక్స్ట్రీన్ ఎంతైతే ఉంటుందో దాన్ని సిల్వర్ నంబర్ అంటాం. ఓకేనా? సో ఇచ్చిన డేటా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఆఫ్ డెక్స్ట్రీన్ 50 mg కనుక యాడ్ చేస్తే, ఎంజీ అడిగారు కదా, 50 mg కనుక యాడ్ చేస్తే నాకు సిల్వర్ ఈజ్ ప్రెసిపిటేటెడ్. అలాగే 90 గ్రామ్స్ యాడ్ చేసినా కూడా నాకు సిల్వర్ ఈజ్ ప్రెసిపిటేటెడ్. 99 గ్రామ్స్ యాడ్ చేసినప్పుడు కూడా సిల్వర్ ఈజ్ గాట్ ప్రెసిపిటేటెడ్. కానీ ఎప్పుడైతే నేను 100 గ్రామ్స్, ఆ స్టూడెంట్ 100 గ్రామ్స్ యాడ్ చేశాడో సిల్వర్ సాల్ ఈజ్ స్టెబిలైజ్డ్. అంటే కోయాగులేషన్ జరగలేదు, సిల్వర్ సాల్ స్టెబిలైజ్ అయ్యింది. అలాగే దానికంటే ఎక్కువ 101 ఇంకొక గ్రామ్ కనుక నేను యాడ్ చేసినా కూడా సిల్వర్ సాల్ స్టేబుల్ గానే ఉంది. 110 చెప్పినా కూడా సిల్వర్ సాల్ అనేది నాకు స్టేబుల్ గానే ఉంది. అంటే ఎక్కడ కరెక్ట్ గా, అంటే దానికంటే 1 mg కూడా ముందు కూడా స్టేబుల్ గా లేదు, కరెక్ట్ గా ఎక్కడైతే అది స్టేబుల్ గా ఉందో దాన్ని మనం సిల్వర్ నంబర్ అంటాము. సో సిల్వర్ నంబర్ ఎంత డెక్స్ట్రిన్ కి, 100. ఎందుకని, ఖచ్చితంగా 100 దగ్గర మాత్రమే నాకు ఆ చేంజ్ అనేది కనిపించింది. 99 దగ్గర ఉన్నప్పుడు కూడా ప్రెసిపిటేట్ అయ్యింది, కేవలం 100 దగ్గర వచ్చినప్పుడు సాల్బుల్ అయింది. కాబట్టి నాకు రైట్ ఆన్సర్ వచ్చేసి 100 అవుతుంది అనమాట. ఓకే, అది నాకు సిల్వర్ నంబర్. గోల్డ్ అయినా సరే సేమ్ ఇలాగే చెప్తామన్నమాట, గోల్డ్ నంబర్ అంటాం అక్కడ. ఓకే, నెక్స్ట్, ఇన్ అన్ ఎడిషన్ పొలిమరైజేషన్ రియాక్షన్ లో ద కైనెటిక్ చైన్ లెంత్ గామా ఈజ్ గివెన్ బై, గామా అనేది ఎలా ఇస్తాము అంటే ఫార్ములా ఏంటి, R1 అనేది రేట్ ఆఫ్ ద ఓవరాల్ రియాక్షన్ అనుకున్నప్పుడు, R2 అనేది రేట్ ఆఫ్ ద ఇనిషియేషన్ స్టెప్ అనుకున్నప్పుడు, ఈ రెండింటికి సంబంధించిన రిలేషన్ ఏంటి అనేది అడుగుతున్నాడు అనమాట. R1/R2 అంటే గామా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. R1 + R2, R1 × R2, R2/R1, ఏది రిలేషన్ అని అడుగుతున్నాడు. సో కైనెటిక్ చైన్ కైనెటిక్ చైన్ లెంత్ అంటే ఏంటి అంటే, మనకి డెఫినేషన్ ఎలా చెప్తాము అంటే, ద యావరేజ్ నంబర్ ఆఫ్ మోనోమర్ యూనిట్స్ యాడెడ్ to a groaning chain during the polymerization. అంటే ఆన్ అన్ యావరేజ్ పర్ మినిట్ ఎన్ని మోనోమర్ యూనిట్స్ యాడ్ అవుతూ ఉన్నాయో దాన్ని మనము కైనెటిక్ చైన్ లెంత్ అంటామన్నమాట. సో ఇది మనకి ఎలా వస్తుందంటే, బై గామా విల్ బి ఈక్వల్ టు R1/R2. ఇది మనకి డైరెక్ట్ ఫార్ములా. రేట్ ఆఫ్ ద ఓవరాల్ రియాక్షన్ అంటే ఏంటి అంటే, మనకి పొలిమరైజేషన్ లో మినిమం 3 స్టెప్స్ ఉంటాయని చెప్తాము. ఫస్ట్ ఇనిషియేషన్ స్టెప్, ప్రొపగేషన్ స్టెప్, అలాగే టర్మినేషన్ స్టెప్. సో ఇనిషియేషన్ స్టెప్ లో రేట్ ఆఫ్ ది రియాక్షన్ R2 అనుకున్నప్పుడు, ఈ ప్రాపగేషన్ ఉంది కదా, అంటే చైన్ ఎంత పెరుగుతూ 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 ఉంటుంది అంటున్నామో దాన్ని మనం R1 అంటాం అనమాట. అంటే ప్రాపగేషన్ స్టెప్ లో ఎన్ని ప్రాపగేషన్ స్టెప్స్ అయినా ఉండనివ్వండి, అది కంటిన్యూస్ చైన్ రియాక్షన్ అవుతుంది కాబట్టి ఆ రియాక్షన్స్ అన్నింటికీ ఓవరాల్ రియాక్షన్ ఎంత ఉందో దాన్ని R1 అంటాము. ప్రాపగేషన్ స్టెప్స్ అన్నిటికీ సంబంధించిన రేట్ ఆఫ్ ది రియాక్షన్ ని. అండ్ R2 అనేది మనం ఇక్కడ రేట్ ఆఫ్ ద ఇనిషియేషన్ స్టెప్ అనుకున్నాము. సో గామా కైనెటిక్ చైన్ అనేది నాకు R1/R2 అనేది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి.
మెటల్స్ ఏ, బి అండ్ సి అనేవి మూడు తీసుకుంటే క్రిస్టలైజ్ అవుతున్నాయి. దేంట్లో ఏ వచ్చేసి క్యూబిక్ లో క్రిస్టలైజ్ అవుతుంది, బి వచ్చేసి బాడీ సెంటర్డ్ క్యూబిక్ లో క్రిస్టలైజ్ అవుతుంది, అలాగే సి వచ్చేసి ఎఫ్సిసిలో ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లో లైక్ క్రిస్టలైజ్ అవుతుంది. ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఇన్ ఏ, బిసి, ఒక్కొక్క యూనిట్ సెల్ లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అనేది అయితే క్వశ్చన్ అనమాట. రేషియోస్ ఇచ్చాడు మనకి 4:2:1, 1:4, 2:4:1 ఆర్ 1:4:2. సో ఇది మనకి ఆన్సర్ చెప్పడం చాలా చాలా ఈజీ. ఎవరికైతే దీనికి ఈ ఆన్సర్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారో వాళ్ళ కోసం నేను ఇంకా సింపుల్ గా చెప్పేస్తాను. క్యూబిక్ అన్నాడు. క్యూబ్ అంటే ఏంటి మనకు తెలుసు. క్యూబ్ అంటే 3 డైమెన్షనల్ గా ఉండి 3 యూనిట్స్ అంటే హైట్, బ్రెడ్త్, లెంత్ 3 కూడా ఈక్వల్ గా ఉన్నదాన్ని మనం క్యూబ్ అంటాము. ఇది మనకి క్యూబ్. సో ఎప్పుడైతే మనం సింపుల్ క్యూబిక్ అన్నామో ఈ 8 కార్నర్స్ కూడా 8 డిఫరెంట్ ఆటమ్స్ తో ప్లేస్ అయి ఉంటాయి అండ్ ఈచ్ ఆటమ్ కి 1/8 పార్ట్ అనేది ప్లేస్ అవుతుంది అనమాట. సో ఎన్ని కార్నర్స్ ఉన్నాయి నాకు 8 ఉన్నాయి. సో 1/8 into 8 ఎంత నాకు 1. సో క్యూబిక్ సెల్ లో నాకు ఒక్క ఆటమ్ మాత్రమే ప్రెసెంట్ అయి ఉంటుంది. అంటే 8 కార్నర్స్ లో 8 ఆటమ్స్ ప్రెసెంట్ అయి ఉన్న యూనిట్ సెల్ లోపలికి ఒక్కొక్క కార్నర్ లో 1/8 ఆఫ్ ద ఆటమే ప్రెసెంట్ అయి ఉంటుంది. సో నాకు ఓన్లీ క్యూబిక్ లో 1 ఆటమ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. సో నాకు రైట్ ఆప్షన్స్ వచ్చేసి either 2 or 4. సో ఆప్షన్ నెంబర్ 1 and 3 కెన్ నాట్ బి ద రైట్ ఆన్సర్స్. ఓకే, సో సెకండ్ది బాడీ సెంటర్డ్ క్యూబిక్ అన్నాడు. ఇది నాకు ఏ. బి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి. బి స్ట్రక్చర్ నాకు ఒక క్యూబ్ ఉంది. ఈ క్యూబ్ లో 8 కార్నర్స్ లో 8 ఆటమ్స్ ఉండటం కామన్. 3, 4, 5, 6, 7, 8 ఆటమ్స్ ఉన్నాయి. అయితే ఈ 8 కాకుండా బాడీకి సెంటర్ లో ఒక ఆటమ్ ఉంది. అంటే ఈ బాడీ మొత్తానికి ఈ బాక్స్ లోపల ఒక చిన్న ఆటమ్ ప్లేస్ అయ్యి ఉంది అనమాట. అంటే ఈ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి బిలో మనకి 1/8 into 8. 8 కార్నర్స్ లో ప్రతి కార్నర్ లో 1/8 పార్ట్ ఉంది, అంటే ఒక ఆటమ్ ఉంది. అలాగే బాడీకి మొత్తానికి సెంటర్ లో ఒక ఆటమ్ ప్రెసెంట్ అయి ఉంది 1 into 1. సో బాడీ మొత్తానికి సెంటర్ లో ఉన్న ఆటమ్ దేంతోనూ షేర్ చేసుకోవట్లేదు కాబట్టి ఆ ఆటమ్ కంప్లీట్ గా ఈ యూనిట్ సెల్ కి డెడికేటెడ్ గా ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ నాకు ఎన్ని ఉన్నాయి 2 ఆటమ్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి. బిలో 2 ఉన్నాయి. ఓకేనా. సో ఏలో 1, బిలో 2 అంటే నాకు ఈ రెండిట్లో రైట్ ఆన్సర్ ఏది ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకని నాకు బాడీ సెంటర్డ్ క్యూబిక్ లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఈస్ 2. అలాగే సి ఉంది కదా నాకు స్ట్రక్చర్ సి. స్ట్రక్చర్ సిలో నాకేమున్నాయి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ ఉంది. సి స్ట్రక్చర్ చూడండి ఎలా ఉంటుందో. ఇది ఒక క్యూబ్. ఈ క్యూబ్ లో సేమ్ నాకు 8 కార్నర్స్ లో 8 డిఫరెంట్ ఆటమ్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆటమ్స్ ప్రెసెంట్ ఉన్నాయి. అంటే 1/8 into 8 equal to 1 ఆటమ్ ప్రెసెంట్ అయింది. అండ్ ప్రతి ఫేస్ సెంటర్ లో కూడా ఒక ఆటమ్ ప్రెసెంట్ అయింది. సో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి నాకు 6, అంటే 3 pairs ఆఫ్ పేపర్ ఉన్నాయి. పైన కింద, లెఫ్ట్ రైట్, ముందు వెనక, రైట్ 6 pairs ఉన్నాయి. సో ప్రతి ఫేస్ కూడా ఇలా ఉంది అనుకుంటే, ఎందుకంటే నేను ఇక్కడ ప్రతి ఫేస్ లోను లైక్ మిడిల్ లో రాస్తే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి రాస్తున్నాను. సో ఇలా నాకు ప్రతి కార్నర్ లో 1/8 పార్ట్ ఆఫ్ ద ఆటమ్ ప్రెసెంట్ అయింది. అలాగే ఈ ఫేస్ లో ఒక ఆటమ్ ప్రెసెంట్ అయి ఉంటే ఈ ఫేస్ ఎన్ని అదర్ యూనిట్ సెల్స్ తో షేర్ అవుతుంది. ప్రతి ఫేస్ అనదర్ 1 more యూనిట్ సెల్ తో షేర్ అవుతుంది. సో ఈ ఫేస్ కి మధ్యలో నేను ఒక ఆటమ్ పెట్టాను అంటే ఈ యూనిట్ సెల్ లో దీనికి హాఫే ఉంటుంది. దీని పైన ఉన్న అంటే ఇంకో యూనిట్ సెల్ తో దేంతో అయితే ఇది షేర్ చేస్తుందో ఆ ఫేస్ ని, ఆ యూనిట్ సెల్ లో ఇంకొక హాఫ్ ఉంటుంది. అవునా. సో నాకు ఎన్ని హాఫ్స్ ఉన్నాయి, ఎన్ని ఫేసెస్ అవైలబుల్ ఉన్నాయో అన్ని హాఫ్స్ ఉన్నాయి. ఎన్ని ఫేసెస్ అవైలబుల్ ఉన్నాయి ఒక క్యూబ్ లో నాకు ఎన్ని ఫేసెస్ అవైలబుల్ ఉన్నాయి 1/2 into 6 అంటే ఎన్ని 3 ఆటమ్స్ అవైలబుల్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ ద ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ వచ్చేసి నాకు 4. సో 1:2:4 అనేది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. ద పౌడర్ ఎక్సాడి ప్యాటర్న్ ఆఫ్ ద మెటల్ గేవ్ 2 lines, 2 lines ఇచ్చాయి అనమాట. కరస్పాండింగ్ టు 111, 200, 220, 311, 222 ప్లేన్స్ అనేవి ఇచ్చాయి. ద మెటల్ క్రిస్టలైజ్డ్ ఇన్ ద ఎక్స్ లాటిస్. సో ఇలా క్రిస్టలైజ్ అయినప్పుడు ఇలా ఉన్నప్పుడు ఆ మెటల్ లాటిస్ ఏంటి అని అడుగుతున్నాడు. ట్రైక్లినికా, ప్రిమిటివ్ సింపుల్ క్యూబికా, బాడీ సెంటర్డ్ క్యూబికా ఆర్ ఫేస్ సెంటర్డ్ క్యూబికా. సో ఇలా చెప్పాలి అంటే ముందు ప్రిమిటివ్ సింపుల్ క్యూబిక్ అంటే 8 కార్నర్స్ లోను 8 ఆటమ్స్ ఉన్నాయి. అలా ఉండాలి అంటే
మనకు ఏ ప్యాటర్న్ ఆఫ్ బ్రావిస్ లాటిస్ అంటే హెచ్కేఎల్ వాల్యూస్ ఏమున్నా సరే ప్రిమిటివ్ సింపుల్ క్యూబిక్ సెల్ నాకు ఎగ్జిస్ట్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు ప్రిమిటివ్ సెల్కి. అయితే అది నాకు గనక బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెల్ అవ్వాలి అంటే నాకు ఆల్వేస్ హెచ్ ప్లస్ కే ప్లస్ ఎల్ వాల్యూ అనేది ఆల్వేస్ ఈవెన్ అయి ఉండాలి. సో హెచ్కేఎల్ అంటే ఏంటి, ఇది హెచ్ ఇది కే ఇది ఎల్ అనమాట. ఓకేనా. సో అది బ్రావిస్ లాటిస్ అంటాం కదా, సారీ నాట్ బ్రావిస్ లాటిస్, మిల్లర్ ఇండిసెస్ అంటాం కదా, మిల్లర్ ఇండిసెస్ అనమాట. సో అవన్నీ యాడ్ చేస్తే ఈవెన్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 1 1 అన్నాడు. సో 1 + 1 + 1 నాకు 3 వచ్చింది, విచ్ ఈస్ నాట్ ఈవెన్. సో అది నాకు బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెల్ అవడానికి పాసిబిలిటీ లేదు. ఓకేనా. మరి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అవ్వాలి. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అవ్వాలి అంటే రూల్ ఏంటి అంటే ద మిల్లర్ ఇండిసెస్ మస్ట్ బి ఎయిదర్ ఆల్ ఈవెన్ అవ్వాలి లేకపోతే ఆల్ ఆడ్ అవ్వాలి. ఆల్ ఈవెన్ ఆల్ ఆడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే నువ్వు ఇప్పుడు ఒక సెట్ తీసుకో, ఈ సెట్లో అన్ని ఈవెన్ ఉన్నాయా, అన్ని ఆడ్ ఉండాలి. సో ఈ సెట్లో అన్ని ఆడ్ ఉన్నాయి, ఈ సెట్లో అన్ని ఈవెన్ ఉన్నాయి, ఈ సెట్లో అన్ని ఈవెన్, ఈ సెట్లో అన్ని ఆడ్, అన్ని ఈవెన్. సో అన్ని ఐదర్ ఈవెన్ ఉండాలి, అన్ని ఆడ్ ఉండాలి అన్నప్పుడు నాకు అది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అవుతుంది అనమాట. ఓకే. సో అవన్నీ యాడ్ చేస్తే కంపల్సరీగా ఈవెనే వస్తాయి బాడీ సెంటర్డ్. ఎయిదర్ ఈవెన్ ఆర్ ఆడ్, అన్ని ఈవెన్ అన్ని ఆడ్ ఉన్నప్పుడు మాత్రం అది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ సెల్ అవుతుంది. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఖుషికం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఆన్సర్స్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ పేపర్ నాకు తెలియజేశారు అంటే ఐ విల్ మేక్ ఇన్ఫర్మేటివ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయినింగ్ వీడియోస్ ఫర్ యూ. See you all with another informative video. Till then, keep watching Kushicam. Bye.